వెల్కమ్ టు సినిప్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మేము ముందుకొచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్. లెట్స్ వాచ్. సముద్రకని ధనరాజ్ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం రామం రాఘవం అండ్ అన్యూజువల్ స్టోరీ ఆఫ్ ఏ ఫాదర్ అనేది ఈ సినిమాకి ట్యాగ్ లైన్. స్లేట్ పెన్సిల్ స్టోరీస్ పతాకంపై ప్రభాకర్ ఆరికపాక సమర్పణలో పృథ్వీ పోలవరపు నిర్మించారు. ధనరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ ఓ స్పెషల్ ఇంటర్వ్యూను విడుదల చేసింది. చాలా హ్యాపీ గుర్తుంచుకుని కాదండి, అసలు ఏం లేదు. నేను జీరో అంటే నాకు నిజంగా చెప్తాను, హైదరాబాద్ లో నాకు ఒక్క మనిషి కూడా పరిచయం లేడు. సినిమా ఇండస్ట్రీ సంగతి పక్కన పెట్టండి. అలాంటిది ఏలు పట్టుకుని చేయి పట్టుకొని తీసుకెళ్ళి నేను ఇదే ఇంటర్వ్యూ హాల్లో కూర్చుని వేరే శివగారితో చెప్పాను. నేను ఇండస్ట్రీ మొత్తాన్ని ధనరాజ్ గారి కళ్ళతోనే చూశాను నేను అని చూసాను ఇంటర్వ్యూ. సో అది నాకు అదొకటి అడుగుదాం అనుకున్నాను. అసలు మీకు ఈ హెల్పింగ్ నేచర్ ఏంటి, అసలు ఏంటి వ్యాధి ఏంటి మీకు? నువ్వు ఒక ఫంక్షన్ లో ఒక విషయం చెప్పావు, నా ప్రీవియస్ బుజ్జిలారా స్టేజ్ మీద ఒక విషయం చెప్పావు. అది ఎంతమంది నాకు ఫోన్ చేశారంటే ఆ సామాన్లు ఇంకా ప్రసన్న బెజవాడ దగ్గర ఉన్నాయని విషయం, ఇచ్చానని విషయం, ఉన్నాయని విషయం నువ్వు చెప్పాక తెలిసింది. నేను ఇచ్చిన విషయం నేనే మర్చిపోయాను. అంటే అది సహాయం చేయాలని చేయలేదు, నా దగ్గర ఉంది కాబట్టి, నీ దగ్గర ఆ టైంలో లేదు కాబట్టి చేసింది సహాయం అని పెద్ద పేరు పెట్టేశాం కదా మనం. బట్ మనుషులు నచ్చాలిగా. అదే ముందు ఆ వ్యక్తి ఎదుగుతాడని ఒక నమ్మకం ఉన్నప్పుడే మనం ఇప్పుడు ఈ సినిమా నేను బాగా డైరెక్షన్ చేయగలను, బాగా నటించగలను అన్నప్పుడు నా మీద డబ్బులు ఈయన ఖర్చు పెట్టాడు. లేకపోతే ఏదో సినిమా ఖర్చు పెట్టారు. అలాగే ప్రతిదానికి ఒక ఇన్సిడెంటే. నేను మీ నాన్నగారు వచ్చినప్పుడు, అంటే నువ్వు బాగా చదువుకున్నావు, నీ చదువుకి ఖచ్చితంగా ₹1,00,000 శాలరీ సంపాదించుకుంటావు అప్పట్లోనే. అలాంటి టైంలో మీ నాన్నగారు వచ్చి నన్ను అన్నారు, ఓ మాట అన్నారు. ఆయన ఏంటంటే తండ్రి స్థానంలో ఉంది అన్నారు. మా సినిమా కూడా తండ్రి కొడుకు సినిమా కాబట్టి ఆ తండ్రి చెప్తున్నాను. మా వాడు ఏం చదివాడో తెలుసా అంటే తెలియదండి అంటే అదేదో చెప్పాడు, అది కూడా తెలియదండి. వాడి జీవితం నాశనం అయిపోతుంది, ఇట్లా సినిమా అని తిరుగుతున్నారు, వీళ్ళ తర్వాత తమ్ముడు ఉన్నాడు, ఇవన్నీ చెప్పారు. నేను ఆ రోజు మరి ఓవర్ కాన్ఫిడెంట్గా చెప్పానా లేకపోతే ఏంటో తెలియదు, కానీ మీ వాడు ఇక్కడ ₹1,00,00,000 పైన రైటరు డైరెక్టర్ అవుతాడు చూడండి, అంత టాలెంట్ ఉంది, నేను నమ్మాను, మీరు నమ్మండి అన్న. ఆ ఒక్క మాటకి సరే చూస్తాను, ఒక 6 నెలలు అవ్వకపోతే ఇంక ఇంటికి వచ్చేయమన్నాడు. ఇంటికి వచ్చేయమన్న అతన్ని హైదరాబాద్ ఇల్లు కట్టి నువ్వే రప్పించేసుకున్నావు. థ్యాంక్స్ ప్రసన్న. సరే ఇంకా మనం పరిచయాలు ఇవన్నీ పక్కన పెడితే, మజాకా మీది 26వ తారీఖు రిలీజ్ అవుతుంది. ఇది 5వ సినిమా మీ ఇద్దరు కాంబోలు. అన్ని సినిమాలు హిట్లు కొట్టేశారు, ఇది కూడా ఖచ్చితంగా హిట్ అవుద్ది, అవ్వాలి. ఎందుకంటే నా ఫ్రెండ్ రండా రాజేష్ కూడా ఉన్నాడు, సందీప్ కిషన్ కూడా హ్యాపీనింగ్. మన బ్యాచులర్ సాంగ్ చూశాను, టీజర్ చూశాను, చాలా బాగుంది. ఎందుకంటే నీ పెన్నులోనే తెలియకుండా నవ్వు ఉంటుంది, అది నువ్వు ఎలాగ నేర్చుకుంది. నా దగ్గర నేర్చుకోవడం అనేం కాదు, కానీ నీ దగ్గర ఉంది, నా దగ్గర అని చెప్తున్నావు అంతే. లేదు, ఇంకోటి చెప్తా. నేను డైరెక్టర్ అవుదామని వచ్చి ఏదో చేద్దామని తిరుగుతుంటే ఆయనే నాకు ఒకరోజు, ప్రసన్న పలానా సినిమాలో ఒక కామెడీ ట్రాక్ అడిగారు, నువ్వు రాయమన్నా. నేను రాయడం ఏంటన్నా, నాకు రాకే, నాకు అది వేరే వాళ్ళతో రాయించుకున్నానంటే ఏదో ఒకటి పని వచ్చింది కదా, సినిమా నుంచి పని వచ్చినప్పుడు మనం కాదనకూడదు, అసలు ఏదో వస్తుందో ఫస్ట్ నువ్వు ట్రై చేయన్నారు. ఆ ఫస్ట్ ట్రై చేసింది నాకు ఇంకా గుర్తుంది. మీకు ఇంటి దగ్గర వినిపించాను, మీరు విపరీతంగా హ్యాపీ ఫీల్ అయ్యారు. నెక్స్ట్ డే నేను జబర్దస్త్ షూటింగ్ వస్తే మీరు అప్పటికే వేణుకి, చంద్ర గారికి వీళ్ళందరూ చెప్పారు. అందరూ వచ్చి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు, ఇదేనా రైటింగ్ అంటే. అది నన్ను రైటర్ గా ఇనిషియేట్ చేసింది కూడా మీరే. అది నీకు గుర్తుంది, బట్ ఇది నీకు గుర్తుందో లేదో, ఒకరోజు ఒక పెద్ద హీరో నాకు ఫోన్ చేసి నీ దగ్గర ఒక మంచి రైటరు కావాలి, ఉన్నారన్నావు అంటే, అవును చాలా బాగా రాస్తాడు అంటే, ఒక సినిమా అనుకుంటున్నాము, ఆ పేరు చెప్పండి అని అంటే, నువ్వు వెళ్ళాలా రాయాలా అని వెళ్ళావు. వెళ్ళి అక్కడికి వెళ్ళి నీకేదో ఎక్కలేదు అది కదా, నీకేదో ఎక్కకపోతే నువ్వు వచ్చి అన్న నాకు అది ఎక్కలేదు, అదేదో ఎలాగో ఉంది కాదు, అది పెద్ద హీరో, ముందు నువ్వు ట్రై చేయి బాగుంటుంది అంటే అప్పుడు నువ్వు రాసావు. అది మంచి హిట్ సినిమా అయింది. తర్వాత అందులో నీది ఎంత ఉంది ఏంటనేది పక్కన పెడితే అయింది, గుర్తుంది. తర్వాత దళం సినిమాకి జీవన్ నువ్వు బుల్లెట్ మీద డైలాగ్ రాసింది నాకు ఎన్నిసార్లు చెప్పాడంటే,
మొన్న కూడా కలిసినప్పుడు చెప్పాడు. ఈ రోజు ఇతను ఈ స్థానంలో ఉన్నాడని అందరికి తెలుసు, కానీ ఆ రోజే అర్థమైంది అతను డైలాగ్స్ విలువేంటో అని. ఎందుకంటే అప్పటికప్పుడు చెప్పినాయి. లొకేషన్లో చదువుతుంటే కూడా ఆ హీరో క్యారెక్టర్ చెప్తూ ఉంటే నవీన్ చంద్ర ఇలా ఉన్నాయండి మావిడని రాసింది. నేను మళ్ళీ రాయలేదు అలాంటి డైలాగ్ ఇప్పుడు. అంటే అంత కమర్షియల్ సినిమాలలో నువ్వు కామెడీ ఎంటర్టైన్మెంట్ చేసుకుంటున్నావు కాబట్టి ఇది ఒకవేళ ఆ సినిమా వస్తే అంతే సినిమా బట్టే ఎస్ అది మజాగా వస్తుంది 26 డెఫినెట్ గా ఆ సినిమా బాగుండాలి. మేము కొంచెం 4 రోజుల ముందు 5 రోజులు ఫిబ్రవరి 21 మీరు వస్తున్నారు. అయితే నాకు ఒకటి ఏంటంటే, మీరు యాక్టింగ్ చేస్తుంటారు, సడన్ గా మధ్యలో ప్రొడ్యూసర్ అంటారు, మళ్ళీ మధ్యలో సడన్ గా డైరెక్టర్ అంటారు. ఎందుకు అలాగే ఉండి అటు ఇటు షిఫ్ట్ అవుతుంటారు? దీని ఏదో పెద్ద నేరం చేసినట్టు. అంటే ఏం లేదు ప్రసన్న, నాకున్న చదువుకి, నేను చదివిన 9వ తరగతి 10వ తరగతి మధ్యలో చదువుకి నాకు వేరే జాబ్ రాదు ప్రసన్న. నేను కమెడీని వెళ్ళిపోదామని ఇండస్ట్రీకి వచ్చాను చెప్తే చాలా పెద్ద అబద్ధం. ఎందుకంటున్నానంటే 80sలో పుట్టిన వాళ్ళు ఎవరు కూడా చిరంజీవి గారి ఫ్యాన్ కాదంటే ఎంత పెద్ద అబద్ధమో ఇది కూడా అబద్ధం అవుతుంది. నేను హీరో అవుదాం అనుకున్నాను ప్రసన్న. ఎక్కడో మనం కమెడియన్గా జనాలు నన్ను ఆదరిస్తున్నా ఎక్కడో తెలియకుండా మైండ్ సెట్లో మనం వచ్చింది అది కదా, ఒకటి చేసేద్దాం అనుకుని నేను అలా దాన్ని నెరవేర్చుకోవడం కోసం వచ్చిన ఆపర్చునిటీని వినియోగించుకున్నాను. అవి ఆడలేదు, రైట్ కథలు ఎంచుకునే ఆ మైండ్ సెట్ అప్పుడు నాకు లేదు, ఏదో జరిగిపోయింది. అలా కొంత డ్యామేజ్ కూడా నాకు అయింది. అయినా కూడా నీలాంటి వాళ్ళు ఎవరో గుర్తించి లేదన్నా నువ్వు రైట్ ట్రాక్లోకి వెళ్ళాలి, నువ్వు తప్పిపోయావని చెప్పి మంచి క్యారెక్టర్ రాసి మళ్ళీ చేశాను. నేను ఎందుకు ప్రొడ్యూసర్ అవ్వాలనుకుంటున్నాను అంటే దానికి ఒక బలమైన కారణం. మన లక్ష్మీ మంచి గారిది పిలవని పేరెంట్ అనే ఒక సినిమా నాకు ఓపెనింగ్ అయ్యి అదే రోజు ఆగిపోయింది. ఆ సినిమా జరగలేదు. చాలా హోప్స్ పెట్టుకున్నాను నేను ఇండస్ట్రీ నుంచి. అప్పటికే చాలా ఆవిడ పెద్ద యాక్టర్స్, ఆవిడ పక్కన ఆవిడ యాక్సెప్ట్ చేసింది నన్ను అన్నప్పుడే నాకు ఎంతో హ్యాపీ అనిపించింది. రాఘవేంద్ర గారి క్లాపు, ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుంది ధనరాజు మెట్టిగా ఎదిగాడని. ఆ ప్రొడ్యూసర్ గారి దగ్గర డబ్బులు లేక ఆయన ఏమనుకున్నారు, ఓపెన్ అవ్వగానే డిస్ట్రిబ్యూటర్లు డబ్బులు ఇస్తే సినిమా తీద్దాం ఇలాంటి కొంత బ్యాచ్ వస్తారు. ఆ తర్వాత నేను ఆ కాల్స్ తట్టుకోలేకపోయాను. అయిపోయిందంట కదా, ఇలాంటి కొంతవరకు తీసేశారంట కదా, ఇలా అవుతున్న టైంలో సర్లే అనుకుంటే మళ్ళీ ఒక ఆయన వచ్చి సచ్చినోడి ప్రేమ కదా అనే సినిమా నువ్వే కరెక్ట్గా ఉంటావు, నీ పర్సనాలిటీ బాగుంటుంది అంటే సరే ఇక్కడ ఆగిపోయింది, దేవుడు ఎక్కడో ఇక్కడ ఇచ్చాడు అనుకుంటే అది ఓపెనింగ్ రోజు ఆగిపోయింది. సేమ్ ఇలాగే నాకేంట్రా ఓపెనింగ్ దాకా వెళ్తున్నాయి ఆగిపోయింది ఏంటని కనుక్కుంటే, నీతో సినిమా తీస్తే లాస్, అసలు నిన్నెవడు చూస్తాడు, నీ ఫేస్ ఏంటి, నీ ఇదేంటి అనగానే డైరెక్టర్ గొడవ పెట్టేసుకున్నాడు. కావాలంటే ఇదే కథ వేరే హీరోతో చేద్దామంటే నేను ధనరాజ్ అనుకున్నాను, నాకు కథలో ధనరాజే కనపడుతున్నాడు, నేను అట్లా ఇవ్వలేనన్నాను. సరే నా ముందు అలా చెప్పాడేమో అనుకుని నేను వచ్చేసాను. కట్ చేస్తే నేను నాకున్న బిజీలో నేను కమెడియన్గా ఎదుగుతూ ఈ జబర్దస్తులు ఇవన్నీ చేసుకుంటూ బ్యాగ్ కొంచెం హ్యాపీగా ఉన్నాను. ఆయన ఏం చేస్తున్నారంటే ఆ కథ పట్టుకుని తిరుగుతున్నారండి అన్నాడు ఒక మేనేజర్, కామన్ మేనేజర్. కథ పట్టుకుని తిరగడం ఏంటి, ఆయన పలానా ఛానల్లో లేదండి అది కూడా మానేశారు, మీతోనే సినిమా తీస్తా అంటున్నారు, ఎంతమంది ఎన్ని ఆఫర్స్ ఇచ్చినా ఒక ఆయన కారు కొనిస్తా అన్నాడు, ఒక ఆయన ఇల్లు కొనిస్తా అన్నాడు, లేదు నాకు ధనరాజు ఓకే, ఈ కథకి మీకు ఓకే అయితే చేస్తాను తిరుగుతున్నాడంటే నాకు బాధ అనిపించింది. నేనేదో అలా వదిలేసి వచ్చేందంటే అప్పుడు నేను సరే మన దగ్గర కొంత అమౌంట్ ఉంది, జబర్దస్త్ చేస్తున్నాం, ఎపిసోడ్కి ఇంత వస్తుంది, చిన్న అమౌంటే కదా అని సరదా నా దగ్గర సచ్చినోడు ప్రేమ కథ తీసేంత డబ్బులు లేవు, ఇంకో కథ ఏదైనా చేద్దాం అనగానే ఒక చిన్న మినిమం బడ్జెట్ ఆయన 50 అన్నాడు, నేనే కొంచెం ఒక 80 వరకు చేద్దాం సార్ అని నా ఫ్రెండ్స్తో కలిపి అలా నేను ప్రొడ్యూస్ చేయాల్సి వచ్చింది. నేను ఎందుకు అడిగానంటే ఇప్పుడు యాక్టర్గా మీరు ఒక అమౌంట్ తీసుకుంటూ హ్యాపీగా వెళ్తుంటుంది లైఫ్. మీరు ప్రొడక్షన్ చేసినా డైరెక్షన్ చేసినా అది 1 ఇయర్ పాటు వచ్చేది ఆగిపోగా మనకు కొత్తదిగా రాకపోగా మళ్ళీ ఖర్చు, దీని ప్లస్ ఎదురు ఖర్చు పెట్టుకొని దీని ప్లస్లు దీని మైనస్లు దాని తాలూకు లగేజ్ మన మీద పడి స్ట్రగుల్. ఎందుకంటే మా ఫాదర్ ఎలా అయితే నాకు వీడు ఇంజనీరింగ్ చేశాడు శుభ్రంగా జాబ్ చేసుకుంటే బాగుండేది అని అనుకుంటాడు, అలాగే నేను ఒక వెల్విషర్గా హ్యాపీగా లగ్జరీగా ఉండాల్సింది పోయి నేను ఎందుకు టెన్షన్ పడుతున్నాను నా పాయింట్. అందులో మీరు ఇది అవ్వాలి ఇది అవ్వకూడదు అనేది కాదు, అది ఉద్దేశం లేదు. సో ఇప్పుడు ఫైనల్ గా అది కూడా వదిలేసి ఇప్పుడు ఇందులోకి వచ్చారు. దీనికి ఏంటి రీజన్, ఏం లాగింది రామం రాఘవంలోంచి? రామం రాఘవం శివప్రసాద్ యానాల్ గారిది కథ, విమానం దర్శకుడి కథ. ఆయన నాకు 5-6 కథలు చెప్పారు, అంటే నాకని కాదు ఎలా ఉన్నాయో చెప్తాం కదా అందరికీ. చెప్పినప్పుడు నాకు ఈ కథ చాలా బాగా నచ్చేసింది. ఆఫ్టర్ విమానం తర్వాత ఇది ఆయన సెకండ్ సినిమా డైరెక్షన్ చేస్తారేమో అనుకున్నాను, కానీ ఆయన వేరే కథ ఏదో రాసుకుంటున్నారు అన్నప్పుడు సేమ్ తండ్రి కొడుకుల కథే మళ్ళీ నేను డైరెక్షన్ చేయకూడదని ఒక రూల్ పెట్టుకున్నప్పుడు నేను అడిగాను, ఇచ్చారు.
ఈ క్యారెక్టరు అంటే ఎప్పుడో వస్తాయి ప్రసన్న, అంటే కథకుడిగా నీకే అదే, ఎక్కువ తెలుసు. అన్నిసార్లు ఇలాంటి క్యారెక్టర్లు పుట్టవు. అది కాకుండా నాకు యాక్ట్ చేసుకునే స్కోప్ ఉన్నది, నన్ను నేను నిరూపించుకునే స్కోప్ ఉన్న క్యారెక్టర్ రాయడం తక్కువ. నా స్వార్థం కోసమే ఆయన అడిగాను, బట్ ఆయన ప్రేమతో నాకు ఇచ్చారు. దానికన్నా గట్స్ ఏంటంటే ఆ కథని నేనెంత నమ్మాను, మా ప్రొడ్యూసర్ అంత నమ్మాను. నేను దిగడానికి కారణం ఏంటంటే దర్శకుడిగా నన్ను దింపింది ఈయన. నేను దర్శకుడు కాదు ఈ సినిమా, నేను నటుడుగానే ఈ సినిమా చేయడానికి ఈ సంస్థతో ఒప్పించుకొని వేరే దర్శకుని పెట్టుకొని సినిమా తీద్దామనే వెళ్ళాం. అప్పుడు వాళ్ళకి ఆ ప్రశ్న నాకన్నా ఆయన అడిగితేనే కరెక్ట్గా చెప్తారు. అప్పుడు అంటే ఇది స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయి, వేరే వేరే డైరెక్టర్తో మనం డిస్కషన్ జరుగుతున్నప్పుడు ద వే ధనరాజ్ అడాప్టెడ్ ద మూవీ. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ రొమాంటిక్ కామెడీ మూవీ కృష్ణ అండ్ హిస్ లీలా 2020లో కరోనా మహమ్మారి సమయంలో ఓటీటీలో నేరుగా విడుదలైన ఈ సినిమా ఇన్స్టాంట్ హిట్ సాధించింది. ఇక రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రానా దగ్గుపాటి, సంజయ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం లవ్ స్టోరీపై ఒక రిఫ్రెషింగ్ టేక్. ఇక ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, సిరత్ కపూర్, శాలిని వడ్నికట్టి కీలక పాత్రలో నటించారు. రానా దగ్గుపాటి ఈ పాపులర్ చిత్రాన్ని ప్రేమికుల రోజున థియేటర్లో విడుదల చేశారు. ఈ సినిమా టైటిల్ ను ఇట్స్ కాంప్లికేటెడ్ గా మార్చిన మేకర్స్ ఈ మూవీలోని హైలైట్స్ ను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో షేర్ చేసుకున్నారు. It's lovely to be here, Suresh Babu sir. Thank you for supporting this young, dreamy film about this generation. But somehow we were fledglings when we started out, and now we've just blossomed into something else. Thank you, sir. Rana, thank you for your friendship. Thank you for just being that sort of safety net that we can all kind of fall back on. Ravikant, thank you for being a real buddy, for sharing a part of my soul with me, for being such a dear friend. Sidhu, fabulous man. I've never felt better as an actor than when I was performing with you. Something about acting with you is just magical. But of course the thank yous are done. But I want to say, ee cinema 2017 లో సైన్ చేశాను, అండ్ ఇది నా ఫస్ట్ తెలుగు ఫిల్మ్ నేను సైన్ చేసింది. అండ్ somehow the journey of this film had to be a certain way, because 2020 లో మేము డైరెక్ట్ గా OTT రిలీజ్ చేసాం. దెన్ I always wondered, okay, OTT lo kuda inta we received so much love, and people still tell me, love you in Krishna and His Leela, love Krishna and His Leela as a film. But I would always wonder, okay, if it releases in theaters, and it's always that dream, right, as an actor, to watch yourself on the big screen. I would always wonder how it would be received, and somehow in 2025 that dream is not a dream anymore, it is actually happening. I feel so grateful. Love this film, I have the fondest memories from the time that I was shooting this film. Please come and watch it. కానీ కలిసి వీళ్ళు చెప్పినప్పుడు దే వర్ సో ఒరిజినల్, దే వర్ సో రియల్, అండ్ చాలా రేర్గా మన లైఫ్లో జరిగేవి, మనం తిరిగే సొసైటీవి మనం స్క్రీన్లో తక్కువగా చూస్తాం. ఇట్ విల్ బీ అ బిట్ ఫ్యాబ్రికేటెడ్, ఇట్ విల్ బీ అ బిట్ లౌడ్, వీ విల్ ట్రై టు పుష్ థింగ్స్ అండర్ ద కార్పెట్. కొన్ని జరుగుతున్న ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడలేము. అండ్ ఐ థింక్ సినిమా అన్నది ఐ ఫీల్ ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ మీడియం టు టెల్ ఫీలింగ్స్, టెల్ ఎమోషన్స్. అండ్ అలాంటి ఒక ట్రూ థింగ్ దట్ హ్యాపెన్స్ టు మెనీ పీపుల్ హూ ఆర్ యంగ్ అండ్ హూ ఆర్ ఇన్ లవ్. ఒక కన్ఫ్యూజన్ కానీ ఒక కాంప్లికేషన్ కానీ చెప్పాలన్నా ఐ థింక్ రవి loves people so much. And he understands people, he understands their emotions, and he's such a innocent is not the right word, but a sensitive person. He understands feelings very beautifully, and I చెప్పడం చాలా బాగా చెప్తాడండి. And every time I meet him, whether it's a film or just a random discussion, it always feels very fruitful. And what I'm really waiting for is for him to make more and more films. And I want the entire world. Complicated films. He will make much more complicated films than this, and I'm looking forward to that because he handles complication with such joy and ease. So that's what I'm looking forward to, and he's one of my favorite people. And Sidhu, అంటే రోజు కలిసి ఉంటాం కాబట్టి ఎక్కువ దీని గురించి అంటే నెవర్ గాట్ a chance to speak,
ఇలా పక్కన ఇబ్బందిగా ఉంది. సో ఐ ఇటు జస్ట్ వచ్చి నాట్ నాన్న. గోయింగ్ టు లుక్ ఎట్ హిమ్ ఇటు వచ్చి అండ్ నాన్న. స్పీక్ ఫర్ సమ్ టైం. కానీ ఇక్కడ చూసి మాట్లాడతారా, వెనక్కి తిరిగి చూసి మాట్లాడతారా? లేదండి, అంటే ఇటు చూసి మాట్లాడటం బెటర్. ఇట్స్ లైక్ ఫ్రమ్ ద డే ఐ మెట్ హిమ్ అట్ దట్ పాయింట్ టిల్ టుడే there's extreme pride. I don't know if it's that pride of a brother or a pride of a father. I don't know what kind of pride this is. Every success of Sidhu is a success of mine, and every time I see him win, there's extreme pride in me, and I'm just so happy that I got to make a film like this with him. And boss, you have a long way to go. Thank you for doing this film. Thank you. Let's do many more things together. Adi. Thank you for doing this film. So ila, it's really special. Just the fact that I've met both of these guys at their original, at their pure, at their core, and the beauty is they haven't changed even one single bit from that day, and just lots of love for them. And the lovely girl Shalini is not here today, but I think she was a fantastic find. She was a brilliant actor in this movie. Shraddha, Seerath, every single one. I think they owned those characters so much. I don't think there's anybody else who could have played them as well as you all did. And I really think this entire group was a thinking group. Prati actor వాళ్ళ లైఫ్ లో ఉన్న ఏదో ఒక ఎక్స్పీరియన్స్ ని సినిమాలో దే కైండ్ ఆఫ్ డ్రాప్. సో ఐ థింక్ ఇట్ వాస్ రియలీ అ బ్యూటిఫుల్ థింగ్. అండ్ ద ఫ్యాక్ట్ దట్ ఇది ఆ రోజు థియేటర్లో రిలీజ్ అవ్వలేదు బికాస్ ఆఫ్ పాండమిక్, సో మెనీ అదర్ ఇష్యూస్. బట్ ఏ రోజు రిలీజ్ చేసినా Feb 14th అయితే రిలీజే చేసేవాళ్ళం ఏ సంవత్సరం అయినా. బట్ ఐమ్ హ్యాపీ దట్ ఇట్స్ కమింగ్ ఆన్ Valentine's Day. సో ఫర్ ఎవ్రీవన్ హూ హస్ బీన్ ఇన్ లవ్ విత్ మోర్ దెన్ one person at a time, so this film's for you. కృష్ణా నదిలో సక్సెస్ అయిన తర్వాత హీ యాక్చువల్లీ మధ్యలో తను బికాస్ ఆఫ్ హిస్ హెల్త్ ఇష్యూస్ హీ వాజంట్ అరౌండ్. బట్ రిలీజ్ అయిన తర్వాత బ్లాక్ బస్టర్ అయిన తర్వాత పిలిచి కూర్చోబెట్టి హీ అపాలజైజ్డ్ ఫర్ నాట్ బీయింగ్ ఏబుల్ టు బీ అరౌండ్, తీస్తున్నప్పుడు దగ్గర లేనందుకు. డీజే టిల్లు బ్లాక్ బస్టర్ అయిన రోజు మా ఇంటికి ఆటోలో, ఒక టెంపో ఆటోలో చాలా పెద్ద స్పీకర్లు 2 ఒక డీజే సెట్ ఇంటికి గిఫ్ట్ కింద వచ్చాయి. అలాగే టిల్లు స్క్వేర్ కూడా నేను ఐ టుక్ హిమ్ టు ద థియేటర్ విత్ మీ టు వాచ్. అండ్ దెన్ ఆ రోజు నైట్ తన ఇంట్లో తన అందరికి పార్టీ ఇచ్చాడు. సో వెన్ రానా సేస్ దట్ ఈస్ జెన్యున్లీ హ్యాపీ ఫర్ మీ ఆర్ హీ టేక్స్ ప్రైడ్ ఇన్ మై సక్సెస్ ఆర్ యునో మై యాజ్ ఎ ఎక్సలెన్స్ సినిమా, హీ ఈస్ నాట్ లయింగ్, ఊరికే చెప్పట్లేదు. హీ జెన్యున్లీ డస్ దీస్ థింగ్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ రానా ఫర్ నాట్ జస్ట్ బీయింగ్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్ దట్ గేవ్ మీ మై కెరియర్ in the industry, but also from then till now for being a very good friend and brother. At Rana phone chesthe ippadi kuda sir cheppandane ettana naku adi sir daatledu inka nenu adi. రవి ప్రకాష్, రాకీ సింగ్, తరుణ్ రోహిత్, శ్రీతేజ్, శ్యామల, యోగి కత్రి కీలక పాత్రలో నటించిన సిరీస్ కోబలి. ఫ్యాక్షన్ డ్రాప్ లో రివెంజ్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సిరీస్ కు ఆడియన్స్ నుంచి గొప్ప స్పందన వస్తుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ రివెంజ్ డ్రామాలోని ఇంటెన్స్ కు ప్రేక్షకులకు ఫిదా అవుతున్నారు. ఇక రేవంత్ లేవక దర్శకుడు. ఇన్నాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కనిపించిన రవి ప్రకాష్ మెయిన్ లీడ్ లో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఈ సిరీస్ ఓటీటీలో సక్సెస్ కావడంతో చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించింది. ఎందుకు అంటే ఈ పోస్టర్ లో చూస్తే అమ్ముడుపోయే మొహం ఒక్కడది లేదు. అలాంటి ఒక సిరీస్ ని ఆదరించి ముందుకు తీసుకొచ్చి ఒక కొత్త టాలెంట్ ని, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కోబాలి కాదు, ఇది కోబలి అనే ఈ సిరీస్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి, అంటే ఇన్ని ఫోన్ కాల్స్ ఇంత అందరూ మెచ్చుకుంటున్నారు అంటే ఈ ముగ్గురు మీడియా, ప్రేక్షకులు అండ్ హాట్స్టార్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎన్నో సంవత్సరాలు, ఇంచుమించు 20 సంవత్సరాలు దాటింది ఇండస్ట్రీలో. అయినప్పటికీ ఇంకా ఏదో వస్తుంది, ఇంకా ఏదో చేయగలం అనే ఒక నమ్మకంతో ప్రయాణిస్తూ ఉన్నాను. ఈ సిరీస్ నాకు ఫస్ట్ నిఖిల్ అనే ఒక అబ్బాయి వచ్చి, సార్ ఇలా ఒక సిరీస్ అనుకుంటున్నామండి అని చెప్పి ఒక కాఫీ షాప్ లో కథ చెప్పించాడు అనమాట. నాకు అస్సలు నమ్మకం లేదు ఇది ముందుకెళ్తుంది, లేకపోతే అసలు ఇది షూటింగ్ వరకు వెళ్తుంది అనే కూడా నమ్మకం లేదు. అలాంటి షూటింగ్కి వెళ్ళింది. షూటింగ్ అవుతున్నప్పుడు కూడా ఏదో ఆడతా పాడతా ఒక గొరిలా షూటింగ్ లాగా ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉండదు అనే ఒక తెలియని పరిస్థితిలో షూటింగ్ చేసాం. షూటింగ్ చేసిన తర్వాత అసలు ఇది ప్రేక్షకుల ముందుకి వస్తుందా లేదా అనే నమ్మకం కూడా లేదు. ఎందుకంటే మెయిన్ సేలబుల్ ఫేస్ అనేది లేదు, సేలబుల్ ప్రొడ్యూసర్ లేరు, సేలబుల్ ముందుకు తీసుకెళ్లే ప్రొడ్యూసర్ లేరు, సేలబుల్ డైరెక్టర్ లేరు. సో అలాంటిది ఈ రోజు ఇంత మంచి రెస్పాన్స్ కోబలికి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. అంటే ఎప్పుడు వింటూ ఉంటాం, నమ్మి పని చేస్తూ ఉండు, నీ డ్యూటీ ఏదైతే ఉందో అది చేస్తూ ఉండు
అని చెప్పి మనకు భగవద్గీతలో కూడా చెప్తూ ఉంటారు. సో ఆ రకంగా సిన్సియర్ గా మనం ఏదైతే నమ్మామో ఆ పనిని సిన్సియర్ గా చేస్తే తప్పకుండా నీకు రావాల్సిన విజయం, అది చిన్నదా పెద్దదా నేను చెప్పలేను కానీ, బట్ నీకు రావాల్సిన విజయం తప్పకుండా వస్తుంది అనే దానికి ఉదాహరణ ఈ కోబలి. ఆ కోబలి ద్వారా నాకు ఈ విజయం వచ్చింది. చాలా చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్ గా థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ. I would like to thank each and every person who worked for Kobali. Director Revanth, Ravi Prakash garu, Venkat garu, Rocky Singh, and producer support చేసినందుకు Tirupati Srinivasrao garu, Rajshekar Reddy garu, and each and every technician who worked for this Kobali. And thank you so much for Team Hotstar for taking this project, and ఇది సక్సెస్ చేసినందుకు ఆడియన్స్ కూడా many thanks. Yeah, thank you. Short and sweet. Thank you so much. హాట్స్టార్ వాళ్ళు మమ్మల్ని మాకు ఛాన్స్ ఇచ్చినందుకు, మా రవి ప్రకాష్ చెప్పినట్టు దీని మీద పోస్టర్ మీద ఉన్నారు వాళ్ళు నాన్ సేలబుల్ కానీ అందరు యాక్టర్స్ చాలా బాగా చేశారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు రేవంత్, వెరీ గుడ్. ఆయన ఏజ్ తక్కువ కావచ్చు బట్ డైరెక్షన్ గేజ్ చాలా పెద్దది. దట్ ఈస్ వెరీ మచ్ దిస్ థింగ్. ఇంకా మా ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ వచ్చింది మా రాజశేఖర్ రెడ్డి గారు, ఆయనే నాకు ఈ ఫిలింలో ఛాన్స్ ఇవ్వడం జరిగింది. మా జ్యోతి రాథోడ్ గారు, ఇంకా లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చిన మా తిరుపతి శ్రీనివాసరావు గారు. అండ్ ఐ అప్రిషియేట్ ఎవ్రీబడీస్ ఎఫర్ట్. ప్రతి క్యారెక్టర్ చాలా కష్టపడ్డారు. మా రవి ప్రకాష్ బ్రో ఎన్ని కష్టాలు పడ్డా ఏది చేసినా హీ గేవ్ హిస్ బెస్ట్. ఇది అట్లీస్ట్, ఇట్స్ నాట్ అట్లీస్ట్, ఇట్స్ ద మ్యాక్సిమం థింగ్. ఇంకా నాకు ఐఎమ్ హ్యాపీ టు సీ రవి యాజ్ ఆ ఫోర్గ్రౌండ్ లో ఫైట్ చేస్తుంది. ఇంకా మా వెంకట్ బ్రో, థ్యాంక్ యూ. హీఈస్ వెరీ యంగ్ అండ్ హీ హాజ్ ఎ లాంగ్ కెరియర్. చాలా బాగా, ఐ మీన్ యూ ఆర్ గుడ్. అట్ ద సేమ్ టైమ్ డిఓపి రోహిత్ బచ్చు, ఎక్సలెంట్ వర్క్. దెన్ కమింగ్ టు యాక్టర్స్, అందరూ కొత్త వాళ్ళు కానీ వాళ్ళ పాత్రలో ఎంత కరెక్ట్ గా చేశారంటే, ఐ మీన్ అంటే చాలా ఫ్రెష్ గా ఉంది. ఇందాక రవి ప్రకాష్ దీంట్లో సేలబుల్ ఫేస్లు అవన్నీ పాతకాలం అయిపోయింది. ఇప్పుడంతా ట్రెండ్ మారిపోయింది. డిజ్నీ హాట్స్టార్ లాంటి ప్లాట్ఫామ్లు ఉన్నాయి. దే విల్ గివ్ అస్ ద బ్రేక్. సో రవి కానివ్వండి, అండ్ ఐ మీన్ ఐ రియలీ లవ్డ్ యువర్ పర్ఫార్మెన్స్. కంగ్రాచులేషన్స్. ఐ మీన్ ఇట్స్ లాంగ్ వెయిటింగ్. మంచి యాక్టర్ కి ఇట్లాంటి బ్రేక్ వచ్చి రావాలి. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ థండర్. చందు మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ బన్నీవాసు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాలతో ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అన్ని చోట్ల దుల్లగొట్టే రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సొంతం చేసుకుంది. ప్రేక్షకులు, అభిమానులు, విమర్శకులు సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించిన తండేల్ హౌస్ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సందర్భంగా తండేల్ టీం బ్లాక్ బస్టర్లు లవ్ సునామీ, థ్యాంక్ యూ మీట్ నిర్వహించారు. ఇక శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో జరిగిన ఈ వేడుకకు భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. ఈ వేడుకలో నాగ చైతన్య, సాయి పల్లవి స్టేజ్ పై డాన్స్ చేయడం ప్రేక్షకులను విశేషంగా అలరించింది. సాయి పల్లవికి వాళ్ళిద్దరిని బొమ్మలాట ఆడించినట్టు ఆడించిన మా డైరెక్టర్ చందు మొండేటి గారికి, చందు మొండేటి గారు అలా తెలియనట్టుగా అమాయకత్వంగా అలాగా ఉంటారు. కానీ ఆయన కలంలోంచి వచ్చే ప్రతి అక్షరం, ఆయన మేధస్సులోంచి వచ్చే ప్రతి షాటు మనల్ని ఇవాళ ఉర్రు తొలగిస్తుంది. అటువంటి మేధస్సు కలిగిన ఆయన చాలా సైలెంట్గా, ఏమీ తెలియని అమాయకత్వంగా ఆయన కూర్చుని ఉంటారు. ఆయనకి ఈ స్టేజ్ పూర్వకంగా నేను సరదా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగా ఇక్కడికి రాని వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ దేవిప్రసాద్ గారు, ఎడిటర్ నవీన్ నూలి గారు, మా శ్యామ్ దత్ గారు కెమెరామ్యాన్ గారు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తాను. నేను ఎక్కువసేపు మాట్లాడడం కన్నా మీకు ఇష్టమైన ఆ రోజు రామారావు గారు వచ్చారు కదా, అప్పుడు ఆ ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారు, మీ ఫిలిం సక్సెస్ అయినప్పుడు శ్రీకాకుళంకి రండి, మాతో పాటు సక్సెస్ మీట్ పెట్టండి అని చెప్పారా. ఆ రోజు నాకు ఒకే ఒక థాట్ ఉండేది, ఎలాగో ఈ ఫిల్మ్ బాగా రావాలి,
మేము వచ్చి మీతో పాటు ఇది సెలబ్రేట్ చేయాలి అని. ఎందుకంటే తను కొన్ని మాటలు చెప్పారు మా గురించి, మా సేపల్ చేసే వాళ్ళ గురించి ఇప్పటివరకు మూవీస్ చేయలేదు, సో మీరే చేశారు ఇదన్నీ. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే వాళ్ళు లైఫ్లో అంత ఒక డ్రామా ఉంది. మేము ఇలా కూర్చొని రాస్తే కూడా ఆలోచించలేము. ఎక్కడ 200 పేజెస్ పైన వస్తుందండి. అవును, ఎలాగ అక్కడ వెళ్ళి ప్రిజన్లో ఉన్నారో వాళ్ళని ఇక్కడి నుంచి ఎలా ఏ ధైర్యంతో వచ్చి తీసుకొని రావాలో అదన్నీ మేము యాక్చువల్లీ ఇమాజిన్ చేస్తే కూడా ఇది ఇంత ఒక 2 అవర్లో చేయగలుగుతామనేది తెలీదు. సో వాళ్ళకి ఫస్ట్ నేను థ్యాంక్ యూ చెప్పాలి, మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే మీ లైఫ్ని మాకు పర్మిషన్ ఇచ్చి ఒక ఫిలిం లాగా తీసుకురావడానికి పర్మిషన్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ చందు గారు చాలా ర్యాక్ చేస్తూనే ఉంటారు అప్పటి నుంచి. ఇలా అదేం లేదు, నాకు ఇది ఒక పెద్ద భాగ్యం. రియల్ లైఫ్ స్టోరీ అనేది మన యాక్టర్స్కి ఇది చేయడానికి అంత ఈజీ కాదు, అలా దొరకదు ఇలాంటి కథలు. సో ఇలా నాకు ఒక పాత్ర ఇచ్చినందుకు నేను దేవుడికి థ్యాంక్ యూ చెప్తాను. ఇలా ఒక కథ నేను చేయగలుగుతాను అని మన కార్తిక్ గారు, చందుమోహన్ రెడ్డి గారు, బన్నీవాస్ గారు, అరవింద్ గారు అందరూ అనుకున్నారు. సో అది నాకు ఒక పెద్ద భాగ్యం. అండ్ ఈ జర్నీ మొత్తం అంత నాకు మంచిగా అనిపించింది. రిలీజ్ తర్వాత కూడా అందరికీ ఇది నచ్చాలి, ఎందుకంటే జనాలు మూవీస్ చూసినప్పుడు వాళ్ళు చాలా కష్టపడి ఇచ్చిన డబ్బులు వాళ్ళు లైఫ్ నుంచి ఒక 2 అవర్స్ ఇస్తున్నారు మా కోసం. ఎప్పుడు మేము ప్రే చేస్తుంటాము వాళ్ళకి ఇది ఒక మంచి అట్లీస్ట్ ఎంటర్టైన్మెంట్గా ఉండాలి అని. మాకు చాలా సంతోషం ఇది మీకు నచ్చింది అని. సో దానికి మీ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. నాకు 2 రోజుల క్రితం చెప్పారు ఈ ఊరు వచ్చి మీ అందరినీ కలుద్దామని చెప్పి. 2 రోజుల టైం. నేను పొద్దునంతా కూడా అంటున్నా 2 రోజుల్లో జనం ఎట్లా వస్తారు అంటే ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళందరూ కూడా మీకు శ్రీకాకుళం వాళ్ళ గురించి తెలియస్తారు, మీరు పెట్టండి ఫంక్షన్ వస్తారు అన్నారు. నిజంగా నేను చూసి ఆశ్చర్యపడుతున్నా ఈ జనాన్ని. ఇక్కడ ఎంతమంది ఉన్నారో పాపం బయట గేట్ల దగ్గర దీనికి డబల్ ఉన్నారు జనాలు. నిజంగా థ్యాంక్ యూ శ్రీకాకుళం, ఇంత షార్ట్ టైంలో మీరు ఈ సినిమా మీద చూపిస్తున్న ప్రేమకి. ఎందుకంటే ఈ కథ ఇక్కడే పుట్టింది. ది స్టోరీ బిలాంగ్స్ టు దిస్ ల్యాండ్. అండ్ డి మచిలేశ్వరం ఒక్క చిన్న ఊరు మీ పక్కన, శ్రీకాకుళం పక్కన ఉన్న ఒక్క చిన్న ఊరు ఇండస్ట్రీలో ఈరోజు పెను సంచలనం సృష్టించింది. థ్యాంక్స్ టు ద డి మచిలేశ్వరం అండ్ అక్కడ ఉన్న పీపుల్ అందరికీ. అదేవిధంగా శ్రీకాకుళం నుంచి ఇక్కడ నుంచి మా సినిమాకి చాలామంది కూడా కోఆపరేట్ చేశారు, కథ పరంగా కానీ లేదంటే ఇక్కడ నుంచి కోఆపరేషన్ పరంగా కూడా. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ప్రాంతాన్ని బట్టి నీటి రుచి మారుద్ది, మట్టి వాసన మారుద్ది, గాలి తీరు మారుద్ది, అలాగే యాస భాష కూడా మారుద్ది. కానీ మన యాస మాత్రం ఎటకారం చేస్తే పల్లుకోవు. ఎటేస్ రాజులమ్మ జాతరే. దద్దా చెప్పినా కదా ఈ పాలి ఆట దొల్లగొట్టేస్తామని. మన తండేల్ సినిమా ఇక రాజులమ్మ జాతరే. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాకుళం, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇక్కడ పోలీస్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ ఈవెంట్ సేఫ్గా ఆర్గనైజ్ చేసినందుకు. అండ్ మీరందరూ ప్లీజ్ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి ప్లీజ్, మై సిన్సియర్ రిక్వెస్ట్. అలాగే మా పిఆర్ఓ వంశీశేఖర్ అండ్ చాయ్ బిస్కెట్ టీమ్ అందరికీ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఈ ఈవెంట్ ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు. అండ్ సాయి పల్లవి, ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ హియర్. నిజంగా పల్లవి గారు ఇక్కడికి వచ్చి మీ ప్రేమ చూసినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. లుక్ ఎట్ హౌ మచ్ లవ్ యూ హ్యావ్. అలాగే అల్లు అరవింద్ గారికి, వాసుకి, మా చందు మొండేటికి నిజంగా వాళ్ళు లేకపోయి ఉంటే నేను ఇంత దూరం వచ్చేయాలని కాదు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీకాకుళం, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. ఇవండి ఈనాటి సినీప్లెక్స్ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్ తో రేపటి సినీప్లెక్స్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.